గత 15 రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయి పట్టపగలు సైతం సాయం సంధ్యా సమయాల్ని ప్రతిబింబించే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఒక దశలో లాక్డౌన్ తరహా పరిస్థితులకు కూడా ప్రభుత్వం ఆలోచనలు చేసింది. కఠిన నియంత్రణలు అమల్లోకి తీసుకొచ్చింది. అయినా పరిస్థితిలో గణనీయమైన మార్పులు లేవు. అనేక మంది చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం తీవ్ర సమస్యగా తయారై కూర్చుంది. ఆఖరికి ఇది మరణాలకు, ప్రత్యేకించి డిమెన్షియా మరణాలకు సైతం దారితీస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏటా చోటు చేసుకునే మరణాల్లో 79 లక్షల మరణాలు వాయు కాలుష్యం వల్లే అంటే ఆశ్చర్యమే. అంటే ప్రతి 8 మరణాల్లో ఒక మరణానికి కారణం వాయు కాలుష్యం. గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ 2025 ద్వారా ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పీలుస్తోన్న కాలుష్య వాయువులపై అధ్యయనం చేసి ఈ నివేదిక విడుదల చేశారు. ఈ అధ్యయనానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా హెల్త్ సైంటిస్ట్ మైఖేల్ బ్రౌయర్ నేతృత్వం వహించారు. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా రోజువారీగా మనుషుల్ని ఎలా వ్యాధులు, అకాల మరణాల బారిన పడేస్తోందనేది ఆయన పరిశోధన ప్రధాన సారాంశం. ఈ అధ్యయనం కోసం గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ గణాంకాల్ని తీసుకున్నారు. 1993 నుంచి కొనసాగుతున్న ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన అత్యంత సమగ్ర అంచనా ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు. అన్ని వయస్సుల వారిలోనూ ఒక్క ఏడాదిలో సుమారు 23.2 కోట్ల ఆరోగ్య సంవత్సరాలు కోల్పోతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. ఇందులోనూ 86% మరణాలు దీర్ఘకాలిక వ్యాధుల వల్లే చోటు చేసుకుంటున్నాయి. ఒక మనిషి సగటున జీవించాల్సిన కాలం కంటే ముందుగానే చనిపోవడం, అనారోగ్యం, వైకల్యంతో జీవించడం, హాస్పిటళ్ల చుట్టూ తిరగడం, స్కూల్కు వెళ్లకపోవడం, ఉద్యోగులైతే తమ ఉద్యోగాలు చెయ్యలేకపోవడం వంటివి ఆరోగ్య సంవత్సరాల నష్టంగా పరిగణించారు. మరి వాయు కాలుష్యంతో శరీరానికి ఎటువంటి నష్టము అంటే, ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు PM 2.5 రేణువులపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇవి 2.5 మైక్రోమీటర్ల కన్నా చిన్న రేణువులు. ఇవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి, రక్త ప్రవాహంలోకి వెళ్లిపోగలవు. ఈ రేణువుల వల్లే ఏటా 49 లక్షల మరణాలు సంభవిస్తున్నట్లుగా గుర్తించారు. దీర్ఘకాలికంగా ఇటువంటి గాలిని పీల్చడం వల్ల గుండెకు రక్త ప్రసరణ తగ్గిపోవడం, గుండెపోటు, స్ట్రోక్స్, ఆకస్మిక మరణాలు చోటు చేసుకుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రమాణాల ప్రకారం PM 2.5కి సురక్షిత స్థాయి 5 మైక్రోగ్రాములు. కానీ ప్రపంచంలో 99% మంది కంటే ఎక్కువగా కాలుష్య గాలినే పీలుస్తున్నారు. కలుషితమైన గాలిని పీల్చినప్పుడు అవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి, రక్త ప్రవాహంలోకి వెళ్లిపోతాయి. తద్వారా గుండె, మెదడు, ఇతర కీలక అవయవాలకు చేరతాయి. వాయు కాలుష్యం ఫలితంగా ఏడాదిలో వయోవృద్ధుల్లో 6.26 లక్షల డిమెన్షియా మరణాలు సంభవించాయి. అంతేకాదు 1.16 కోట్ల మెదడు సంబంధిత ఆరోగ్య సంవత్సరాల నష్టం కలుగుతోంది. పేద, మధ్య ఆదాయ దేశాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొత్తం మరణాల్లో 90% పైగా వాయు కాలుష్యం కారణంగానే చోటు చేసుకున్నాయి. బలహీనమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థలు అందుకు తోడయ్యాయి. ఫలితంగా పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా ప్రభావం పడుతోంది. ప్రపంచ జనాభాలో 3వ వంతు మంది PM 2.5 స్థాయి 35 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే, ప్రపంచ జనాభాలో సుమారు 11% మంది ఇంకా అసలు జాతీయ గాలి నాణ్యత ప్రమాణాలు లేని దేశాల్లోనే వారంట. గాలి నాణ్యత లోపించడంతో గుండె సంబంధిత రోగాలు, స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, డయాబెటిస్, డిమెన్షియా, COPD వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని నిపుణులంటున్నారు. వాయు కాలుష్య నివారణకు పరిశుభ్రమైన ఇంధనాలు ఉపయోగించాలి, బొగ్గు వినియోగం తగ్గించాలి, అన్నింటినీ మించి ప్రజా రవాణాను మెరుగుపరచాలి, ప్రోత్సహించాలి. ప్రభుత్వాలు ప్రాథమికంగా ఈ చర్యలు తీసుకుంటే అనేక నగరాల్లో కాలుష్యం తగ్గిందని ఈ నివేదిక పేర్కొంది. వ్యక్తిగతంగా కూడా వాయు కాలుష్యాన్ని వెదజల్లే పనులు చేయకపోవడం, కాలుష్యానికి గురి కాకుండా రద్దీ మార్గాల్ని వదిలి ట్రాఫిక్ లేని మార్గాల్లో ప్రయాణించడం, మాస్క్ తగిన విధంగా పెట్టుకోవడం వంటివి చేయడం ద్వారా కాలుష్యానికి ప్రభావితం కాకుండా జాగ్రత్త పడొచ్చు. గాలి పరంగా పరిశుభ్రంగా భావించే నగరాలు సైతం అనారోగ్యకర గాలులతో నిండి ఉంటున్నాయని ఇటీవల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.